ఓటమి భయం వైసీపీ నేతలను ఎంతకైనా సరే దిగజారుస్తోంది. సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ ప్రచారంలో పాల్గొన్నాడని కారణంతో అద్దె ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించిన వైసీపీ నాయకులు, అలాగే వాళ్లకు ఎవరూ ఇల్లు అద్దెకివ్వద్దు అంటూ గ్రామస్తులను కూడా బెదిరించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తల్లమర్లలో మైనారిటీ వర్గానికి చెందిన దూదేకుల ఫకీరప్పపై వైసీపీ నేతలు దాడి చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటావా అంటూ వైసీపీ మూకలు దాడికి యత్నించారు. అద్దె ఇంట్లో ఉంటున్న ఫకీరప్పను రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోగా వైసీపీ నేతలతో నీకెందుకు అంటూ వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయం వైసీపీ నేతలను ఎంతకైనా సరే దిగజారుస్తోంది. సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ ప్రచారంలో పాల్గొన్నాడని కారణంతో అద్దె ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించిన వైసీపీ నాయకులు, అలాగే వాళ్లకు ఎవరూ ఇల్లుకు అద్దెకివ్వద్దంటూ గ్రామస్తులను కూడా బెదిరించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తలమర్లలో మైనారిటీ వర్గానికి చెందిన దూదేకుల ఫకీరప్పపై వైసీపీ నేతలు దాడి చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటావా అంటూ వైసీపీ మూకలు దాడికి యత్నించారు. అద్దె ఇంట్లో ఉంటున్న ఫకీరప్పను రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోగా వైసీపీ నేతలతో నీకెందుకంటూ వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతలు ఓటమి భయంతో దారుణాలకు తెగబడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల పట్ల ఏ తరహాలో అమానవీయ చర్యలకు పాల్పడుతున్న ఘటన అని చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొత్త చెరువు మండల పరిధిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థి తలమర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఫకీరప్ప టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తలమర్ల గ్రామానికి చెందిన ఫకీరప్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటావా అంటున్న ఉద్దేశంతో వైసీపీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాష్టికానికి పాల్పడ్డారు. టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారంటూ కూడా నిరుపేద అయిన ఫకీరప్పై దాష్టికానికి పాల్పడ్డారు. నానా దుర్భాషలాడారు. అద్దె నిరుపేద అయిన ఫకీరప్ప అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తిని అర్ధరాత్రి ఉన్న ఫలంగా వైసీపీ నేతలు చొరబడి ఇల్లును ఖాళీ చేశారు. అద్దె ఇంట్లో ఉంటున్న ఫకీరప్పను ఇల్లు ఖాళీ చేయాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేసి ఇంటిని ఖాళీ చేసే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో భార్యాబిడ్డలతో కలిసి ఎక్కడికి వెళ్తాడు అని కనీస మానవత్వాన్ని మరచి ప్రవర్తించారంటూ కూడా గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆవేదన చెందుతున్నారు. వైసీపీ నేతలు వివరించిన తీరు పట్ల తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. అర్ధరాత్రి పూట సామాగ్రి ఏదైతే ఇంట్లో ఉన్న అద్దె ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా రోడ్డును పడేయడంతో చేసేదేమి లేక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణ దశలో ఉన్న ఇంట్లో కనీసం సదుపాయాలు లేనప్పుడు కూడా అక్కడ ఫకీరప్ప నివాసం ఉండాల్సిన పరిస్థితి వైసీపీ నేతలు తీసుకొచ్చారు.